నమస్కారం గురుగారు. నమస్కారం. ఇవాళ రేపు చూస్తున్నాము ప్రశాంత్ కిని అనే ఆస్ట్రాలజర్ ఒక ట్వీట్ చేశారు ట్విట్టర్లో. ఆ సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేస్తుంది. నేపాల్లో జరిగే సంఘటనలు ఎప్పుడో తను ట్వీట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు అది నిజం అవుతుంది. సో ఇది ఆస్ట్రాలజర్, యాజ్ ఎ ఆస్ట్రాలజర్ తను చెప్పింది ఇవాళ నిజమైంది. అలాగని చెప్పి ఒక 10 ఆస్ట్రాలజర్స్ ఏదైనా చెప్తున్నారు అంటే అందులో ఒకటో రెండో నిజమవుతున్నాయి. మిగతా 80% అది అవ్వట్లేదు. కారణం ఏంటి? అండ్ ఎలా మనం బిలీవ్ చేయాలా, లేకపోతే వాళ్ళు చెప్పింది నమ్మి ఇంకా జీవితం అలానే కొనసాగించాలా? అసలు రియాలిటీ ఏంటి? మంచి కాంట్రవర్షియల్ ప్రశ్న అడిగారమ్మా. ఇప్పుడు నేను మాట్లాడానంటే మళ్ళీ నా మీదకి ఫైటింగ్ వస్తారు, డౌట్ లేదు అందులో. అయితే ఒకటి ఏంటంటే, ఆస్ట్రాలజీ లేదా జ్యోతిషం అనండి, ఇంకోటి అనండి, ఏదైనా సరే రీడర్ కూడా అవన్నీ సరే, అవన్నీ డిఫరెంట్. వీటిలో కూడా ఏమైందంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక డాక్టర్ చదివాడు అనుకోండి, ఎంబీబీఎస్ వరకు అందరూ చదువుతారు. ఆ తర్వాత స్పెషలైజేషన్ ఎలా ఉంటుందో అలాగే ఏమవుతుందంటే ఆస్ట్రాలజీలో కూడా అంకజ్యోతిషం, న్యూమరాలజీ, అంగజ్యోతిషం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి చెప్పే జ్యోతిషం, మేదిని జ్యోతిషం. మేదిని జ్యోతిషం అంటే ఏంటంటే వాతావరణ మార్పులు, ధరలు, తర్వాత దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఎటువంటి పరిస్థితులు వస్తాయి అనేటటువంటిది ఒకటి. సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ ఆస్ట్రాలజర్స్ దే ఆర్ గెయినింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. ఇక్కడ మేదిని జ్యోతిషంలో భారతదేశంలో అంత ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఇది దేశ కాలమాన పరిస్థితులు, లేదా భూకంపాలు అవ్వచ్చు, లేదా వరదలు అవ్వచ్చు, లేకపోతే రాజకీయ పరిస్థితులు కావచ్చు, లేకపోతే క్రీడారంగం తీసుకుంటే అందులో కావచ్చు. ఇటువంటి రంగాల్లో కృషి చేసి చెప్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఏ మెజారిటీ ఆఫ్ ఆస్ట్రాలజర్స్ దే ఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ఇండివిజువల్ హోరోస్కోప్స్. ఇండివిజువల్ హోరోస్కోప్స్ మీద ఎక్కువ మంది ఫోకస్ చేస్తున్నారు. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, మీ జాతకం చెప్తాము అని చెప్పడం. లేదా వాళ్ళు ఏదైనా చదువుకున్న చోట వీళ్ళు బోర్డు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, వీళ్ళు పబ్లిసిటీ ఇచ్చుకోకపోయినా వీళ్ళకి విద్య వచ్చు అంటే కనుక వాళ్ళ దగ్గరకు వచ్చి ఎక్కువగా, అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ డిమాండ్ ఏముంది, నా లైఫ్ ఎలా ఉంటుంది, నేను ఎలా ఉంటాను, నేను ఎంత గ్రోత్ అవుతాను, లేదా నాకున్న సమస్యల నుంచి నేను ఎలా బయటకు వస్తాను. సో ఇక్కడ ఏమైందంటే వ్యష్టి సమిష్టి 2 రకాలు ఉన్నాయి. ఇక్కడ వ్యష్టి జాతకం ఉంది, సమిష్టి జాతకం ఉంది. వ్యక్తులు లేకపోతే సొసైటీ ఎక్కడి నుంచి వస్తుంది? సొసైటీ అంటేనే కాంబినేషన్ ఆఫ్ పీపుల్ కదా. జనాలు లేదంటే సంఘం అంటే మనుషులే కదా. సో అక్కడ ఏమవుతుందంటే ఇండివిజువల్ హోరోస్కోప్స్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మిగతా ఆస్ట్రాలజీ ఫీల్డ్లో మిగతా ఆస్ట్రాలజర్స్ అందరం కూడా ఈ సొసైటీ పరంగా జరిగేటటువంటి దాంట్లో చదివేటటువంటి సబ్జెక్టు తక్కువ, దాని మీద మనకి అవగాహన కూడా తక్కువ. ఎందుకంటే సంహితలు ఉన్నాయి. అందులో బృహత్ సంహిత అని చెప్పి ఉంది, వరాహమిహిరుడు రాశారు. ఆ వరాహమిహిరుడు రాసినటువంటి సంస్కృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా చదివి చెప్పి అర్థం చేసుకుని తెలుసుకుంటే తప్ప ఈ రాజకీయ పరిస్థితులు చెప్పలేరు. సో దాని మీద కృషి చేసిన వాళ్ళు, దాని మీద ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఆ చదువుకున్న వాళ్ళు ఆ సబ్జెక్ట్ కేటగిరీ, ప్రత్యేకమైన స్పెషలైజ్డ్ కేటగిరీ అంటారు. దాన్ని ఇంగ్లీష్లో ఆస్ట్రోకార్టోగ్రఫీ అంటారు. ఆస్ట్రోకార్టోగ్రఫీ అంటే ఏంటంటే, ఆ ఆస్ట్రోకార్టోగ్రఫీ కనుక చదువుకుంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద ఏ మూల ఎటువంటి ఇది జరుగుతుంది, దానికి లగ్నాలు ఉన్నాయి, ప్రతి దేశానికి లగ్నాలు ఉన్నాయి, ప్రతి దేశానికి రాసులు ఉన్నాయి, దీన్ని కూడా దీని వాళ్ళు చేసేది దీన్ని ముండేన ఆస్ట్రాలజీ అంటారు. ఆ స్పెసిఫిక్ విభాగంలో చదివేటటువంటి వాళ్ళు, అది చదువుకున్నటువంటి వాళ్ళు చెప్పగలుగుతారు. ఇక్కడ మా దగ్గరకు వచ్చేసరికి వీఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఇండివిజువల్ హోరోస్కోపీ అండ్ పామిస్ట్రీ. మా కేటగిరీ అది. సమ్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ ఎక్స్పర్టైజ్ మీరు అన్నట్టుగా టారెట్, న్యూమరాలజీ ఇవి చదువుతారు. సో ఇక్కడ ఏమవుతుందంటే మేము దాని మీద అంత ఫోకస్ చేయలేదు. వీ నెవర్ ఫోకస్డ్ ఆన్ ముండేన్ ఆస్ట్రాలజీ. బీయింగ్ ఏ ఆల్మనాక్ రైటర్, పంచాంగం రాయడం మొదలుపెట్టిన తర్వాతనే మేము చదవడం మొదలుపెట్టాము. అది అంతకుముందు వరకు మాకెంతవరకు ఏంటంటే ఓన్లీ ఇండివిజువల్ హోరోస్కోప్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, దాన్ని బట్టి ఏం చెప్తాము, లేదా మీకు తెలుసున్న వాళ్ళది, లేదా మా దగ్గరికి వచ్చిన వాళ్ళవి, లేదా మమ్మల్ని కన్సల్ట్ చేసిన వాళ్ళవి, ఓన్లీ ఇండివిజువల్ హోరోస్కోప్స్ చూసి వాళ్ళ సమస్యలకు సమాధానాలు చెప్పడం వరకే మేము చదువుకున్న చదువు.
దీన్ని మించి చేసేది ఏంటంటే ఇది సెపరేట్ సబ్జెక్ట్. ముండేన్ ఆస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, మెడికల్ ఆస్ట్రాలజీ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్, వైద్య జ్యోతిషం, న్యూమరాలజీ ఇస్ డిఫరెంట్ సబ్జెక్ట్. సో దెర్ ఆర్ సో మెనీ బ్రాంచెస్ ఇన్ దేర్ ఇన్ ఆస్ట్రాలజీ. Under one astrology tree, there are so many branches. One who is interested in such branch, he will go there. Okay. There is no compulsory. వాడికి ఇది ఎందుకు రాలేదు, వీడికి అది ఎందుకు రాలేదు అన్న క్వశ్చన్కి ఇక్కడ అర్థం లేదండి. బికాస్ మేము చదువుకోలేదు, అర్థమవుతుంది చెప్పింది. ఇప్పుడు మా దగ్గర ఉన్నది ఏంటి, మీరు డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లస్ ఆఫ్ బర్త్ ఇస్తే మొత్తం మీ దశ ఏముంది, ఏం నడుస్తుంది, ఏం నక్షత్రాలు ఉన్నాయి, మీ గ్రహదశ ఏం చెప్తుంది, మీ జాతకం ఏం చెప్తుంది, ఇంతకుముందు ఏమయ్యారు, రేపొద్దున ఏమవుతారు, ఇంతవరకు ఫర్ ఎక్స్పర్ట్స్. అంతేకాదు దేశంలో ఏమవుతుంది, పక్క దేశంలో ఏమవుతుంది అనే దాని మీద మేము ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. నాట్ ఓన్లీ మీ, సో మెనీ ఆస్ట్రాలజర్స్. ఇప్పుడు న్యూమరాలజీ చదువుకొచ్చిన వాళ్ళకి ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే, మీ పేరు ఇస్తే, దాని ప్రకారం ఏవో కొన్ని లక్షణాలు చెప్తారు, మీ నేమ్ కరెక్షన్ అయితే నేమ్ కరెక్షన్ చేస్తారు. అలాగే టారో కార్డ్స్ అంటే టారో కార్డ్స్ రీడింగ్ ఉంటుంది, దాని మీద దానికి కొన్ని థీరీస్ ఉంది కదా, ఆ థీరీ ప్రకారం వాళ్ళు టారో కార్డ్ రీడింగ్ చేసి చెప్తారు, మీ సమస్యలు వాళ్ళు అక్కడ సమాధానం చెప్తారు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్ హోరోస్కోప్ రీడింగ్ టూల్స్ ఇవన్నీ కూడా. ముండేన్ ఆస్ట్రాలజీ సెపరేట్ సబ్జెక్ట్, మెడికల్ ఆస్ట్రాలజీ సెపరేట్ సబ్జెక్ట్. మీకు ఏది దేంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయితే వాళ్ళు చెప్పచ్చు. బట్ మీరు చెప్పినటువంటి కీనే అన్నది మొన్న ఎప్పుడో చూశాను నేను అది. సో ఓకే, రైట్ అయితే రైట్, అలాగే చాలా చెప్పారు. ఇప్పుడు విఆర్ నరసింహారావు గారు ఉన్నారు, జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ రైటర్ ఉన్నారు, ఆయన కొన్ని చెప్పారు ఇదివరకు, అవి కరెక్ట్ అయ్యాయి. తర్వాత మొన్న మేమంతా కూడా చెప్పాము ఏది ట్రంప్ వస్తాడని చెప్పి. సో మరి ఇలా చెప్తూ ఉంటారు కదా, జాగ్రత్తలు పాటించే విషయం, ట్రంప్ వస్తాడని చెప్పి మేము చెప్పాము అప్పుడు, అది మేము చెప్పింది కరెక్ట్ అయింది అప్పుడు. సో అది ఏంటంటే ఆయన చెప్పింది అక్కడ హైలైట్ అయింది, ఇవాళ అది ఇమీడియట్ టైంలో రిజల్ట్ వచ్చింది కాబట్టి, ట్విట్టర్ మీడియాగా ఆయన చెప్పారు కాబట్టి తొందరగా వైరల్ అయింది, రీచ్ అయింది. సో వైరల్ అయిన వాళ్ళది ఇది కాదు, ఆ సబ్జెక్ట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఆ సబ్జెక్ట్లో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మేబీ వాళ్ళు బయటకు రాకపోవచ్చు.